డోర్వేకి స్వాగతం. చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ లో ఉన్నాం ఇక్కడ. ఏమిటాయి అంటే అవేర్నెస్ ఎక్సర్సైజెస్. సో నిన్న మనం వినటం ఎక్సర్సైజ్, చూడటం ఎక్సర్సైజ్ కొంచెం చూసాం. దాని కంటిన్యూషన్ ఇది. ప్రాక్టీస్ లిజనింగ్ మ్యూజిక్ ప్లేయిడ్ బై ఎ గుడ్ ఆర్కెస్ట్రా. దాని ఏం కాదు, ఏ- అంటే మరి ఆ మ్యూజిక్ ఏదైతే ప్లే అవుతుందో అది నీ ఎమోషన్ ని లేదా సెన్స్ ఆఫ్ వైటాలిటీని ట్రిగ్గర్ చేయకూడదు, ఎందుకంటే ఏం లేదు. అంటే అన్నం పెడతా టైప్ ఆట అదనమాట. సో అక్కడ మన ఎమోటివిటీ కానీ సెన్స్ ఆఫ్ వైటాలిటీని కానీ ట్రిగ్గర్ చెయ్యని మ్యూజిక్స్ ఉంటాయి, అలాంటి మ్యూజిక్స్ తీసుకోండి. లేదా ఫిలాసఫికల్ సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్ తీసుకోండి. జనరల్గా అక్కడ కూడా మనం ఆ సినిమా చూసినట్టయితే ఆ హీరో ఆ సిచ్యువేషన్ లో ఇంటెల్జ్ అయిపోతావు, లేదా ఆ పాటలో ఉండే మీనింగ్ ని నీ జీవితంలో ఉండే దానికి మెర్చి చేసుకొని ఎమోటివిటీలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ కొంచెం కేర్ మెయింటైన్ చేయాలి. ఎనీవే ఇన్స్ట్రుమెంట్ అయితే బెటర్. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తెలిసిన పాటే, బట్ కానీ ఇన్స్ట్రుమెంట్ తో ప్లే అయ్యేది. సో అక్కడ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఆర్కెస్ట్రాలో, దాన్ని జాగ్రత్తగా వినండి. అక్కడ ఆ పాట వింటున్నప్పుడు ఏమేమిటి అబ్జర్వ్ చేయాలంటే, లిసనింగ్ ఓన్లీ టు ద ప్రిన్సిపల్ మెలోడీ. పాట యొక్క మెయిన్ రాగం మెలోడీ ఉంటుంది కదా, ఆ రాగం దాన్ని ఫస్ట్ వింటాం ఓన్లీ మొదటిసారి. లిజనింగ్ కౌంటర్ మెలోడీ అండ్ ఐసోలేట్ దిస్. సో ఒకప్పుడు ఒక పాటలో కౌంటర్ మెలోడీలు కూడా మధ్యలో యాడ్ అవుతుంటాయి. మనం జనరల్గా అనుకుని ఒక పాట పాడుతున్నప్పుడు కౌంటర్ మెలోడీ యొక్కకి నీకున్న ఎమోషనల్ లింక్ బట్టి ఆ పాట నుండి ఈ పాటలోకి జంప్ చేసి వెళ్ళిపోతాం నువ్వు. సో అది ఏమన్నా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం. అండ్ చూస్ వన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఐసోలేట్ ఇట్. ఆ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు, ఆ పాట ప్లే అవుతున్నప్పుడు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నే ఫాలో అవ్వండి కాసేపు దాకా. తర్వాత ఇంకో ఇన్స్ట్రుమెంట్ ని ఫాలో అవ్వండి. తర్వాత ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఫాలో అవ్వండి. ఆ పాటను 2-3 సార్లు రిపీట్ ప్లే చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇన్స్ట్రుమెంట్ మటుకు ఐసోలేట్ చేస్తూ మారుతూ ఉండాలి. ఓన్లీ దిస్ అని. అనలైజ్ హౌ ద హార్మోనీ ఇస్ బిల్డప్. తర్వాత ఓవరాల్ గా ఆ మొత్తం ఆ మెలోడీ, ఆ సబ్ మెలోడీ అండ్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడెప్పుడు ఇది వాయిస్తున్నాడో ఎప్పుడు ఆపుతున్నాడో ఇవన్నీ కలిపి ఎలాగ ఒక హార్మోనీ క్రియేట్ అయింది. జనరల్గా హార్మోనీ సాంగ్ ఉన్న సాంగ్ హార్మోనీ ఉందంటే ప్లెజెంట్నెస్ వస్తుంది అనమాట. సో ఆ పాట వినగానే ఒక రకమైన రిలీఫ్, పీస్ ఫీలింగ్ వస్తుంది. పీస్ ఫీలింగ్, బాధ ఫీలింగ్, పీస్ ఫీలింగ్, జస్ట్ ఎంజాయ్ అంతే. ఎమోషన్ తో కూడా ఎంజాయ్ చేయొచ్చు, అది వేరు, అది హార్మోనీ కాదు. దాంట్లో ఒక రకమైన రిథమ్ హార్మోనీ ఉంటుంది, బట్ హార్మోనీ ట్రిగర్స్ ద ఎమోటివిటీ, అలా ఉంటుంది అనమాట. సారీ. ప్రాక్టీస్ లుకింగ్ పెయింటింగ్స్. సో ఏదైనా ఒక ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళో లేకపోతే ఆ, రకరకాల పెయింటింగ్స్, మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్స్ నెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి, అలాంటివి తీసుకొని చేయండి. సీక్ అవుట్ ద కీ కలర్ అండ్ డిసైడ్ వెదర్ ద అదర్ కలర్స్ ఆర్ ఇన్ కాంట్రాస్ట్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ హార్మనీ. కాంట్రాస్ట్ కాదు, సారీ, కాన్స్టెంట్ హార్మనీ. సో దాంట్లో ఒక కీ కలర్, ప్రతి పెయింట్ ఒక కీ కలర్ ఉంటుంది. కీ కలర్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ తర్వాత మిగతా కలర్స్ ఉన్నాయే అవి దీంతో హార్మోనిక్ గా ఎలాగ ఫామ్ చేశాడు అంటే, షేడ్ మార్పుల వల్ల అది హార్మోనిక్ అయ్యాయి దానికి మిగతా కలర్స్ అనేది చూడండి. సీక్ అవుట్ ఫార్మ్స్. సో దాంట్లో రకరకాల ఫార్మ్స్ ఏం ఫామ్ అవుతుంది. మోడర్న్ ఆర్ట్ లో అయితే చాలా వెరైటీ ఆఫ్ ఫార్మ్సెస్ ఉంటాయి రకరకాలుగా ఇమాజిన్ చేసుకోవడానికి. సో ఏ సీక్ అవుట్ ద ఫార్మ్స్ ఎలా ఉంటాయి అండ్ డిసైడ్ వెదర్ దోస్ ఎగ్జిస్ట్ ఏ కామన్ కీ. అలాగా ఈ ఈ ఫార్మ్స్ ఫీసీకి వచ్చేట్లో కామన్ కీస్ ఏమున్నాయి, కామన్ జియోగ్రఫీ, స్క్వేర్, సర్కిల్, యాంగిల్, లైన్, ఏదో ఒక రేక్, ఒక సెక్టర్, ఇలాగా వీటి కాంబినేషన్ కింద అమౌంట్ ఉంటుంది. ఆ కాంబినేషన్ ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అనలైజ్ ద డైనమిక్స్, డైరెక్షన్ ఆఫ్ మూమెంట్, లైన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ స్ట్రక్చర్. ఇక్కడ ఆ బొమ్మ బట్టి ఈ ఆ పెయింటర్ వేస్తున్నప్పుడు వాడి యొక్క మూమెంట్ ఎలా ఉండి ఉంటుంది అనేది గెస్ చేయండి. సామాన్యంగా లైన్ గీస్తున్నప్పుడు లైన్ స్టార్ట్ అయిన చోట కొంచెం విడ్త్ గా ఉంటుంది, ఎండ్ అయిన చోట కొంచెం సన్నబడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ప్రింట్ లాగా గీయలేరు గీసేప్పుడు. అండ్ ఇట్ రిక్వైర్మెంట్ కూడాను ఆర్టిస్టిక్ గా అలా ఉండడానికి. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అయ్యి ఉంటుంది బ్రష్, ఆ స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేశాడు, వీటిని అనలైజ్ చేస్తూ ఉండండి. ఉమ్, ఎందుకని అయి ఉంటుంది. సామాన్యంగా మనం భక్తి అనే దాంట్లో పాటలు
పాటలు కట్టడం, పాటలు రచించటం, ఆ పాటలకు ట్యూన్ కట్టడం. రామదాసు, త్యాగరాజు, పురంధరదాసు, అన్నమయ్య వీళ్ళు భక్తిలో పాట అనేది ఒక భాగం అయింది. మన ప్రాక్టీస్ మాట అది. నెక్స్ట్ అలాగే ఆ పాటను పట్టుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే స్కల్ప్చర్స్, రకరకాల బొమ్మలు చెక్కటం. ఓ దేవాలయం అనగానే మంచి ఆర్కిటెక్చర్, రకరకాల బొమ్మలు, ఆర్ట్. అలాగే దేవాలయం దగ్గర ప్రదర్శన, నృత్య ప్రదర్శన. ఆ, అలాగే దేవాలయంలో ఉన్న పెయింటింగ్స్. సో ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఒక అవేర్నెస్ పెంచడానికి ప్రోగ్రామ్ కింద వాడారన్నమాట. మనం కూడా యాక్చువల్గా ఒక గుడికి వెళ్ళినప్పుడు వీటన్నిటిని దానికి వాడుకోవాలి. వెదర్ యు టేక్ ఎ వాక్ ఐదర్ ఇన్ ఎ టౌన్ ఆర్ సిటీ, మామూలుగా ఈవినింగ్ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ అలవాటు అవుతుంది కదా, ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అప్లయింగ్ లిజనింగ్ అండ్ సీయింగ్ ఎక్సర్సైజ్. ఈ అప్లయింగ్ సీయింగ్ ఈ ప్రకృతిని మీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని చూడటం, సౌండ్లు వినటం, అక్కడ కూడా ఈ ఎక్సర్సైజ్ ని మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సీయింగ్ ఈజ్ మోర్ దాన్ లుకింగ్. సీయింగ్ కి లుకింగ్ కి రెండు సమానం కాదు. మామూలుగా అర్థం అయితే ఇది లుక్ అన్న సి అనే అర్థం అనే డిక్షనరీలో ఉంటుంది, కానీ రెండుకి చాలా తేడా ఉంది. లిజనింగ్ ఈజ్ మోర్ దాన్ హియరింగ్. అలాగే లిజనింగ్ వేరు, హియరింగ్ వేరు. సహజంగా లుకింగ్ అన్నప్పుడు నువ్వు దాన్ని చూస్తూ ఉంటావు, కానీ నీ ఆలోచనలు కూడా చూస్తుంటావు. సీయింగ్ చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని చూస్తుంటావు, నీ ఆలోచనలు పట్టించుకోవు. అలాగే హియరింగ్ చేస్తున్నప్పుడు నువ్వు వింటూ ఉంటావు, కానీ నీ ఆలోచనలు కూడా వింటూ ఉంటావు లోపల. కానీ లిజనింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎదుర్కొన్న సౌండ్ వింటూ ఉంటావు, నీ ఆలోచనని మటుకు పట్టించుకోవు. రావు అని నేను అట్లా బట్ పట్టించుకోవు అంతే. సో గివింగ్ వాలంటరీ సఫరింగ్, బట్ నాట్ మోర్ దెన్ 10 to 15 minutes. ఇది ఎక్స్టెన్ ప్రాక్టీస్ అంటారు. అవేర్నెస్ పెరగడానికి కూడా చాలా ఇంపార్టెంట్. వాలంటరీ సఫరింగ్ అంటే ఏంటంటే నువ్వు కావాలని సఫర్ అవుతావు. అంటే ఇక్కడ నీ నాలుగు కోసేసుకో, కుదురు పట్టేసుకో అని వీరశైవం ఆరిజిన్ కాదు నేను మాట్లాడుతుంది. జస్ట్ 10 to 15 minutes వాలంటరీ సఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రూమ్ లో కూర్చున్నావు, చెమట పట్టడం మొదలైంది, చెమట పడుతోంది, ఫ్యాన్ వేసుకుందాం అనిపించింది, 5 to 10 minutes ఆగి తర్వాత ఫ్యాన్ వేసుకో. ఇది వాలంటరీ సఫరింగ్ అంటారు. అలాగే ఆకలిస్తోంది, అన్నం తిందాం అనిపించింది, రెడీగా ప్లేట్లో పెట్టుకున్నావు, అలా తిందాం అనిపిస్తుంది, జస్ట్ 5 minutes ఆగి తిను, ఎదుర్కొని ప్లేట్లో పెట్టుకొని. సో ఇది వాలంటరీ సఫరింగ్ అంటారు. అంటే నీకు నువ్వే కావాలని సఫర్ తీసుకుంటావు అనమాట. ఈ వాలంటరీ సఫరింగ్ లోకే ఉపవాసం కూడా వస్తుంది. యాక్చువల్గా ఈ తర్వాత ఇవి వియర్డ్ ప్రాక్టీసెస్, అసిటిక్ ప్రాక్టీసెస్ కింద మారింది. జనరల్గా ఎక్కువ బసవేశ్వర ముని జనరల్గా దాన్ని వాటిని ప్రాపకాండ చేయడం జరిగింది, తను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, తన ఫాలోయర్స్ కూడా అదే ఫాలో అవటం మొదలైంది. దీన్ని వీరశైవం అంటుంటారు. సో నేను అంత ఎక్స్ట్రీమ్ దగ్గర గురించి మాట్లాడట్లా, బట్ చిన్న చిన్న వాలంటరీ సఫరింగ్ ని కూడా మనం పడలేం. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నావు, బస్సు రావట్లేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఒక 10 minutes ఉందాం, నష్టమేం లేదు అన్నట్టుగా ఉండాలి. సో యాక్చువల్గా ఈ పేషెన్స్ పెంచుతుంది అనమాట. పేషెన్స్, అవేర్నెస్ తగ్గిపోయింది అంటే గుర్తు ఏంటంటే నీకు ఇంపేషెన్సీ వస్తుంటుంది. అందుకని ఇంపేషెన్స్ వచ్చిందంటే నీకు అవేర్నెస్ తగ్గిపోయినట్టు. అదే అవేర్నెస్ ఉన్నప్పుడు పేషెన్సీగా ఉంటావు, అవేర్నెస్ తగ్గిపోతే పేషెన్సీ పోతుంది. సో రైట్, రేపు మిగతా చూద్దాం.